ఇంటిని గురించి ఏమని చెప్తాడండి? ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆమెన్. ఆసక్తి నన్ను భక్షించుచున్నది, తినివేస్తుంది. భక్షించడం అంటే తినివేయటము. ఈరోజు నీ పరిశుద్ధాత్మ కనిపెట్టి కొడికి వచ్చిన మన దైవందన జీవితంలో దేవుని యొక్క కృపావరములో శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మ వరము చేత మనం నింపబడినట్లు ముందుగా జరిగే విషయాలు దేవుడు మనకు బయలుపరచాలంటే ప్రవచన వరం ఉన్నప్పుడే దేవుడు మనకు బయలుపరుస్తాడు. రెండోదిగా దర్శన వరం ఉన్నప్పుడే దేవుడు మనకి బయలుపరుస్తాడు. మూడోది కలల వరం ఉన్నప్పుడే దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఇటులో ఏది లేకపోయినా ముందు జరిగే విషయాలు మనకి ఏమీ తెలియదు కాబట్టి అపవాది పొంచి ఉండి మనలను నష్టములోనో కష్టములోనో మనలను బాధల్లోనో ఇబ్బందుల్లోనో ఇరుకుల్లోనో పడివేసి వాడు నవ్వుకుంటూ ఉంటాడు. సాతాను మహాస్పీడ్గా పనిచేస్తున్నాడు. అందుకని ఇక్కడ మనం ఆత్మ సంబంధమైన వరములను మనం ఏం చేయాలి? ఆసక్తితో మనం అపేక్షించాలి. అమ్మ అది విశేషముగా చదవండి. విశేషముగా అది దేవునికి స్తోత్రం చెప్దాం. మనమంతా ప్రవచన వరమును మీరు అపేక్షించండి. ప్రవచన వరము కావాలండి మనకి. ప్రవచన వరం అంటే నువ్వు ముందు పరిశుద్ధాత్మ వరము చేత నింపబడ్డప్పుడే, పరిశుద్ధాత్మ వరము చేత నువ్వు అభిషేకించబడ్డప్పుడే నువ్వు ప్రవచన వరాన్ని పొందగలుగుతావు. పరిశుద్ధాత్మ అనే వరము నీ జీవితంలో పొందుకోకుండా, పరిశుద్ధాత్మ వరము చేత నువ్వు నడిపించబడకుండా ఉంటే నీకు ప్రవచన వరం ఎలా వస్తుందండి? ఎలా వస్తుందండి? ఒక్కొక్కరికి కొన్ని వరాలు ఉంటాయండి. వరమ కలిగిన దేవుని సేవకులు ఉన్నారు. దావీదుకు మంచి వరాన్ని ప్రభు ఇచ్చాడు. ఏమిటంటే, చిరకాలం దేవుని ప్రార్థన మందు నివాసం చేసేదను. ఆమెన్, హల్లెలూయా. సౌలుకు దేవుడు మంచి వరాన్ని ఇచ్చాడు. ఏమిటి సౌలుకి ఇచ్చిన వరాన్ని? ఆ పనివాడు చెప్పినప్పుడు ఆ యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరికి వెళ్దాంపా అంటాడు. దేవునికి స్తోత్రం. విన్నాడా? అలాగని మన దైవందన జీవితంలో మనం ఈ క్రొత్త నిబంధన కాలములో నడిపించబడుతున్న మన జీవితంలో తప్పనిసరిగా నీకు పరిశుద్ధాత్మ అనే వరము నీకు కావాలి. ఈ పరిశుద్ధాత్మ అనే వరము ఎప్పుడు వస్తుందంటే, నువ్వేదో ఉపవాస ప్రార్థన చేసుకుంటే రాదు. వినండి, లేదు మన రాత్రంతా దేవుని సందులో కూర్చొని దయచేయమని అడిగితే రాదు. నీళ్ళు ఆసక్తి కనపరచాలి. ఆమెన్, దేవునికి స్తోత్రం. ఆసక్తి అంటే ఏమిటి? ఆశతో అడగాలి. అదే ధ్యానం, అదే మనస్సులో, తలంపుల్లో, నీ ఆలోచనలో నాకు ఆత్మ లేదే, నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేనే, ప్రవచన వరం లేదే, ముందు జరిగే సంగతులు పరిస్థితులు నాకు తెలియదు కదా, ఈ ప్రవచన వరం నాకు కావాలి. ఆత్మచేత నింపబడాలి, కృపా వరముల చేత నేను నింపబడాలి, పరిశుద్ధాత్మ వరము చేత నింపబడాలని నీలో ఏమై ఉండాలంటే ఒకటే పరసంబంధమైన ధ్యానం నీలో ఆరంభించబడాలి. ఆమెన్. బైబిల్ అదేగా చెప్తాడండి కీర్తనకారుడు నేను దేవుని గురించి ధ్యానించుచున్నప్పుడు నా గుండె 41 కీర్తన 40 కీర్తన చూడండి. ముప్పై 39 చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. నేను ధ్యానించుచుండగా నా గుండెల్లో మంట పుట్టింది. ఈ రోజున దేవుడు మనకిచ్చిన సమయాన్ని వినండి, మనం వాడుకునే వారిగా ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కుడికిలో నీకు ఆత్మ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు?
పరిశుద్ధాత్మ ప్రవచనం, దర్శనం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? మన భక్తి జీవితం ఏమిటి అంటే మనకు తెలియదు. మనం ఈ లోకంలో ఇంత కష్టపడి, ఏవండి, పనివాడు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడతాడు, ఒక 50 రూపాయలు తెచ్చుకుంటాడు, లేకపోతే ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటాడు, కుటుంబాన్ని పోషించుకుంటాడు. అది దేవుడు మనకు పెట్టినటువంటి ఈ లోకములో అదొక క్రమం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం శరీర సంబంధంగా దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళరండి. ఆలోచించండి. ఆత్మే దేవుని యొద్దకి పరమునకు వెళుతుంది. ఆమేన్. ఈ ఆత్మ పరమునకు వెళ్ళాలంటే నువ్వు ముందు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడే కదండి. పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడ్డప్పుడే నీ యొక్క ఆత్మ పరలోకమునకు వెళుతుంది. పరిశుద్ధాత్మ నింపుదల లేనప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి రానప్పుడు నువ్వెక్కడుంటావు? నీ ఆత్మ ఎక్కడుంటుంది? మనం దేవుని రాజ్యములోనికి అడుగు పెట్టలేమండి. దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళలేమండి. గత రాత్రి సాయంత్రం 6 గంటలకు ఒక తల్లిని నేను అడిగాను, తల్లి, దేవుడు నీకు చక్కగా 2 మగపిల్లనిచ్చాడు, ఒక కూతురునిచ్చాడు అంటే, అయ్యా 2 మగ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి పాస్టర్ గారు, పిల్లలు పుట్టారు, మనవళ్ళని మనవరాలను నాకు కన్నులారా చూశానంది. కూతురుకు పుట్టారని. ఆ కూతురుకు పుట్టారయ్యా, కూతురుకు పుట్టిన పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు, కన్నులారా చూశాను అంది. మంచిది తల్లి అన్న. ఏంటి నీకున్న సమస్యలు ఏంటి చెప్పమ్మా అన్న. ఆమె తిప్పి కొడితే 50 సంవత్సరాలు కూడా ఉండవు, 54, 55 అటువంటి. అప్పుడు అడిగా, ఏంటి నీ ఆశ ఏంటి, నీ అవసరాలు ఏంటి, నీ అక్కర్లు ఏంటి చెప్పు, ప్రార్థన చేద్దామన్నా. అప్పుడు ఆ తల్లి అన్న మాట ఏంటి తెలుసా పాస్టర్ గారు, నా అవసరాలు, నా అక్కర్లు ఏమీ లేవు, నేను దేవుని రాకకు సిద్ధపడుతున్నాను. ఆమె చెప్పు గట్టిగా. ఏం తల్లి 50 సంవత్సరాలు దేవుని రాకకు సిద్ధపడటం ఏంటి? లేదు పాస్టర్ గారు, నేను సిద్ధపరచుకుంటున్నాను, దేవుని రాకడ సమీపంగా ఉంది కదా, నేను సిద్ధపరచుకుంటున్నాను, నేను ఎక్కువ కాలం బ్రతకాలని ప్రార్థన చేస్తాను తల్లి. 50 సంవత్సరాల్లో నువ్వు సిద్ధపరచుకొని దేవుని దగ్గరికి వెళ్తే అలా కుదరదు కదా. నీ భర్త నీ యొక్క 2 కుమారులు మారాలి, మీ అల్లుళ్ళు మారాలి, మీ కుటుంబంలో ఉన్నటువంటి వంశమంతా మారి దేవుని మందిరం రావాలంటే, లేదులే పాస్టర్ గారు, నేను సిద్ధపరచుకుంటున్నాను అందామే. సిద్ధపడుతున్నాను నేను అంది. సరే మంచిదమ్మా, మరి ఇప్పుడు ప్రభుని తీసుకోమంటావా అని అడిగితే, తీసుకున్న బాధ లేదు, రెడీగా ఉన్నాను. పరిశుద్ధాత్మను పొందావా? పరిశుద్ధాత్మ వరము చేత నింపబడ్డావా అని అడిగి నేను, అవునయ్య పాస్టర్ గారు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నాను, చక్కగా భాషలు కూడా వస్తాయి, చక్కగా నేను పరిశుద్ధాత్మ వరము చేత నింపబడ్డానంది. ఇక దేవుడు ఆమెని ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా ఉందండి. నన్ను నేను సిద్ధపరచుకున్నాను ఆ రాజ్యానికి వెళ్ళటానికి. ఆమెను చెప్పు గట్టిగా, చేతులు చాపి పెద్దగా చెప్పు హల్లెలూయా. ఇప్పుడు మన దైవాంధన జీవితంలో పరిశుద్ధాత్మ వరము చేత నువ్వు నింపబడుతున్నావా? నిన్ను సిద్ధపరచుకుంటున్నావా? నువ్వు ఆశతో ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో, నాకు ప్రవచన వరము కావాలయ్యా, పరిశుద్ధాత్మ నింపుదల వరము కావాలి, భాషల మాట్లాడే వరము నాకు కావాలి, నన్ను నీ సన్నిధిలో నీలో జీవించే వరము నాకు కావాలి, నిన్ను ముఖాముఖికి చూసే వరము నాకు కావాలి, నీ ప్రసన్నత చేత నింపబడే వరము కావాలని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటామో తప్పనిసరిగా దేవుడు మన పరిశుద్ధాత్మ వరము చేత ప్రభు నింపుతాడు. ఆమె చెప్పగట్టిగా. 100 సంవత్సరాలు తల్లండి, శరీరం అంతా ఊగిపోతుంది, పళ్ళన్నీ ఊడిపోయినాయండి, తలంతా ఎట్టుంది, మడతల మడతల మచ్చల మచ్చల మచ్చలు ఉంది. 100 సంవత్సరాలు పైన, 100 సంవత్సరాల వయస్సులో మందిరంలోకి వెళ్ళి కింద కూర్చొని, వినండి, కింద కూర్చొని ఆమె 100 సంవత్సరాల వయసులో పరిశుద్ధాత్మతో భాషలతో మాట్లాడుతూ స్తోత్రం స్తోత్రం అని చప్పట్లు కొట్టలేని స్థితిలో చప్పట్లు కొడుతుందండి. ఆమె వయస్సు 100 సంవత్సరాల వయస్సులో కూడా భాషలతో మాట్లాడి చప్పట్లు కొడుతుంది. నిజంగా నాకు అనిపించింది, అక్కడ
సిచ్యువేషన్ ఏం తెలుసా? ఈమె పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి భాషలతో మాట్లాడుతుంది, దేవుని రాకగా సిద్ధపడుతూ ఉంది. ఆమేన్. ఈ రోజున మరి మన దైవాంగం జీవితంలో ఎందుకని మనం ఆసక్తి కలిగి ఆత్మ కొరకు మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నాం? నాకు పరిశుద్ధాత్మ వరము కావాలి అని ఎందుకు అడగలేకపోతున్నాం? నలుగురు కన్నికలండి, నలుగురిలో ఇద్దరు బాగుంటారు. చూడండి, మనం కుటుంబాలను చూస్తే ఇద్దరు పిల్లలు బాగుంటే ఇద్దరు పిల్లలు బాగోరు, ఒకళ్ళు బాగుంటే ముగ్గురు బాగోరు, ముగ్గురు బాగుంటే ఒకళ్ళు బాగోరండి. ఏదో ఒక బ్యాడ్స్ హ్యాబిట్స్, ఏదో ఒకటి చెడ్డ గుణాలు, చెడ్డ స్వభావాలు, చెడ్డ లక్షణాలు, చెడ్డ క్రియలు మనం చూస్తూ ఉంటామండి. పిలుపుకి నలుగురు కన్నికలు, ఇంకా వివాహము కూడా కాలేదు. ఆయనను నా దేవుడు వారిని ప్రవచించే వరముతో ప్రభు నింపెను. చేతులు చాపు గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. ప్రవచించే వరముతో ప్రభు నింపెను. ఈరోజున మన దైవందన జీవితంలో ప్రవచించే వరముతో మనం నింపబడుతున్నామా? ఆత్మాభిషేకముతో నింపబడుతున్నామా? అందుకనే బైబిల్లో ఆశ్చర్యం ఏమిటి తెలుసండి? పరిశుద్ధాత్మ పొందిన వారికి దేహ విమోచన కలుగుతుంది. ఆమేన్. దేహం మీద ఏం కలుగుతుందంటే జయము కలుగుతుంది. దేహ విమోచన అంటే, విమోచించబడటం అంటే ఏమిటో తెలుసండి? విడుదల. దేవునికి స్తోత్రం. ప్రతి బలహీనత మీద విడుదల కలుగుతుంది పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి. ఆమెను చెప్పు గట్టిగా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి ప్రతి సమస్య మీద విడుదల కలుగుతుంది. ఈ రోజున మరి దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో మరి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామా? ఇంకా పరిశుద్ధాత్మని వరము చేత మనం అభిషేకించబడి ప్రవచించే వరాన్ని కలిగి ఉన్నామా? లేక భాషలతో మాట్లాడే వరం కూడా లేకుండా ఇంకా నిష్ప్రయోజకులుగా ఏమండి మనం ఉన్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు హల్లెలూయా. దేవుని రాకడ బహు సమీపముగా ఉంది. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలండి. మళ్ళీ మనం పరీక్షించుకోవాలండి. ఏమండి, మళ్ళీ మనం సరి చేసుకొని సరిదిద్దుకునే వ్యక్తులుగా మార్చబడాలి. అందుకనే ఇక్కడ పరిశుద్ధాత్మ వరమును మీరు ఎలా ఆసక్తితో మీరు అపేక్షించండి. నాకు కావాలి, నేను పొందుకోవాలి, నేను దేవుని రాకకు సిద్ధపడాలి. ఆత్మ లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళను. ఆత్మ లేకపోతే నేను చేసిన భక్తి ఇక్కడే వరకు నాకు ప్రయోజనకరంగా ఉంటుంది. పరసంబంధమైన రాజ్యములు నాకు ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి పరసంబంధమైన రాజ్యం నాకు ప్రయోజనకరంగా ఉండాలంటే నేను ఆత్మాభిషేకముతో నింపబడాలి. నేను కూడా ఆ కన్నికల వలె ఒక నిష్ఠ కలిగి, ఒక ప్రతిష్టత కలిగి, ఒక రోషము కలిగి, ఒక వైరాగ్యము కలిగి ఆత్మను పొందుకునేంత వరకు దేవుని పాదాలు విడిచిపెట్టను. ఆత్మను పొందుకునేంత వరకు నేను దేవునితో మాట్లాడుతూనే ఉంటాను. నన్ను అభిషేకించు, నన్ను ఆత్మచేత తాకని నువ్వు నేను ప్రభువుని అడిగే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. అందుకని యెషయా గ్రంథంలో యెహోవా దొరుకు కాలమున ఆయన వెతకండి. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తోత్రం. యెహోవా దొరుకు కాలమున మీరు ఆయనను
ఎతుకుడే. ఆయన మీకు సమీపం ఉండగా మీరు ఆయనను ఏడుకొనండి. దేవునికి స్తోత్రం చెప్దాం, చేతులు చాపి పెద్దగా చెప్దాం హల్లెలూయా. దేవుణ్ణి ఏడుకోవాలి. దేవునిని దొరుకు కాలములను మనం ఏం చేయాలి? దేవునిని వెతకాలి. ఇది చివరి దినాలు. ఈ అంత్య దినాలలో, ఈ దుర్దినాలలో పరిశుద్ధాత్మ దొరికే కాలం ఇది. పరిశుద్ధాత్మను పొందే కాలం ఇది. ప్రవచించే కాలములో మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మనం వెతికితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు దొరుకుతాడు. పొందుకోవటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దినాలలో, పరిశుద్ధాత్మ కాలములో మనం ఉన్నాము. ఆమేన్. ఈ కాలం ముగించబడింది అనుకో, నా పరిశుద్ధాత్మ కావాలంటే శ్రమల కాలం వస్తుంది. అన్ని శ్రమలే స్టార్ట్ అవుతాయి. మామూలు శ్రమలు కాదు. శ్రమలో ఎక్కడ చూసినా అధిగమించిపోతూ ఉంటాయి. శ్రమకాలములో మనం ఎతుకుట కంటే ఈ పరిశుద్ధాత్మ కాలంలోనే, యెహోవా దొరుకు కాలంలోనే నన్ను ఆత్మ చేత నింపని ఈ పరిశుద్ధాత్మ కాలములో నువ్వు అడిగితే దేవుడు నిన్ను ఆత్మ చేత ప్రభు నింపుతాడు. ఆమేన్. గట్టిగాలో చెప్దా హల్లెలూయా. అందుకని అంటండి ఆ భక్తుడు ఏమంటండి, కోరాహు కుమారులు ఏమని చెప్తారండి? 41 కీర్తన చూడండి. కోరాహు కుమారులు చెప్పే మాట ఏంటి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. చదవండి ఆ మాట. ఎన్నో అధ్యాయం అమ్మా? 42వ అధ్యాయము మొదటి వచనం చదువు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. అది చాలండి. కోరాహు కుమారులు రచించిన కీర్తన అది. అదేనా? కోరాహు కుమారులు రచించిన కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వేమని చదవాలి ఆ వాక్యాన్ని? యేసయ్యా, పరిశుద్ధాత్మ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది, నా ఆశను తీర్చమని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆ దిశగా నువ్వు చదువుకోవాలి. దుప్పి దగ్గర నీ పేరు పెట్టుకోవాలి. దుప్పిని తీసే. దుప్పి అంటే ఏమిటి? జింక. దాన్ని తీసి పక్కన పెట్టు. తీసి నువ్వేం చేయాలి? అక్కడ నీ పేరు పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా, ఇదిగో నా పేరు కలిగి నేను నీ ఆత్మ కొరకు నేను ఆశపడుతున్నాను, నా ఆశను తీర్చండి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఆశపడాలి. అది లేకపోతే మీ జీవితంలో కావచ్చు, మా జీవితంలో కావచ్చు, మనం గుడ్డివారిమే కానీ కళ్ళు తెరిపించిన వారిమే కాదు. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు, ప్రవచించే వరము చేత నింపబడ్డప్పుడు, భాషల వరము చేత నింపబడ్డప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకి దేహ విమోచన కలుగజేస్తాడు. పరిశుద్ధాత్మ సంగతులు యేసయ్య మనకు బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ సంగతులు మనం గ్రహించగలుగుతాము. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధాత్మ సంగతులు మనం గ్రహించలేం. అవి మనకు అర్థము కాదు. వాటిని వినాలన్నా కానీ కొంచెం మనకు కష్టమే. కనుక పరిశుద్ధాత్మను పొందినప్పుడు, పరిశుద్ధాత్మ వరము చేత నింపబడ్డప్పుడు ఆ నలుగురు కన్నికలు ప్రవచించే వారిగా మార్చబడ్డారు. పౌలు చెప్తున్నారు, ఈ స్థలము నుంచి మీరు యెరూషలేముకి వెళ్ళొద్దు అని వాళ్ళు ప్రవచించారండి అక్కడ. దేవునికి స్తోత్రం. ఆయన పౌలు తెగించి యెరూషలేముకి వెళ్ళాడండి. దేవుని కొరకు ప్రాణం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని ముందుకు వెళ్ళిపోయాడండి. నిజముగా ఆ సువార్తికుని యొక్క కుమార్తెలకి దేవుడు ఎంత ధన్యతనిచ్చాడో, మరి ఫిలిప్పుకి ఎంత ధన్యతనిచ్చాడో ఈ వాక్యమును బట్టి మనకు అర్థమవుతుందండి. భూ సంబంధమైన ఆస్తులు లేకపోవచ్చేమో కానీ, భూ సంబంధమైనటువంటి బంధు స్నేహబలాసులు రక్త సంబంధం లేకపోవచ్చేమో కానీ, ఆత్మ సంబంధమైన వరము ఆస్తిని కలిగి ఉన్నారు. ఆమె చెప్దా గట్టిగా.
ఆత్మ సంబంధమైన వరం అనే ఆస్తిని కలిగి ఉన్నారు. ఏమిటి వాళ్ళ ఆస్తి అంటే ప్రవచించే వరం అనే ఆస్తిని కలిగి ఉన్నారు. మరి ఈ రోజున మన జీవితంలో మరి మనకి మన మన చరిత్ర ఏమిటి? ఒక్క మాట చెప్పాలంటే మట్టికున్న స్వభావాలు మనవి, మట్టికున్నటువంటి గుణాలు మనవి. వర్షం పడితే మట్టి బురద బురద అయిపోద్ది, ఎండొస్తే ఎండిపోద్ది, గట్టిగా ఉంటుంది. అలాంటి హృదయాలతో కూడినటువంటి జీవితాలని ప్రభు మనను ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి నీ జీవితంలో నీకు పరిశుద్ధాత్మ వరము చేత నింపబడేటట్లు, ఆత్మ సంబంధమైన వరం అనే ప్రవచన వరము కలిగి నువ్వు జీవించినట్లు ఆసక్తితో నువ్వు ప్రార్థన చేసుకో. ఆశపడి నువ్వు ప్రభువుని అడుగు. దేవుడు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ కాలములో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనకు ఆత్మను సమృద్ధిగా అనుగ్రహిస్తారు. చేతుల చాపు గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం హల్లెలూయా. సమృద్ధి అభిషేకాన్ని ప్రభు మనకిస్తాడండి. గనుక పాత నిబంధన కాలములో భక్తులు ఆత్మచేత నింపబడి ప్రవచించారు. మరలా ఆత్మ ఆకాశమునకు ఎక్కిపోయింది. కొత్త నిబంధన కాలములో పరిశుద్ధాత్మ భూమి మీద ఉంది. అది నువ్వు నేను పొందుకుంటూ మన హృదయాలని దేవునికి అర్పించుకున్నప్పుడు, మన హృదయంలోనికి దేవుని ఆత్మని రమని మనం అడిగినప్పుడు, మన హృదయంలో చెడుతనాన్ని కడిగి వేసుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ఆశను బట్టి, మన యొక్క ఆ ప్రార్థించే విధానాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి కోరికను బట్టి దేవుడు మన హృదయములోనికి పరిశుద్ధాత్మని, ఆ జీవాన్ని పంపిస్తాడు. చేతులు చాపు గట్టిగా చెప్దాం, పరిశుద్ధాత్మని జీవాన్ని పంపిస్తాడు ఆయన. ఆ జీవం నిన్ను జీవింపచేస్తుంది. అందుకంటాడండి, ఏమంటాడండి అక్కడ యోబు భక్తుడు ఆ మాట కూడా చూపిస్తాను. యోబు గ్రంథము 10వ అధ్యాయము 11-12 వచనాలు. జీవమును అనుగ్రహించిన ఎడల కృప చూపితివి, అది నీ సంరక్షణ చేతన ఆత్మని కాపాడితివి. జీవమును నాకు అనుగ్రహించి ఉన్నావు. దేని ద్వారా దేవుడు మనకు జీవాన్ని అనుగ్రహించి ఉన్నాడు? పరిశుద్ధాత్మనే ఆత్మ నింపుదల నీలోనికి వచ్చినప్పుడు నీలోనికి జీవం ఆరంభించబడుతుంది. ఆ జీవం యేసయ్యలోనికి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మనే జీవం నిన్ను జీవింపచేస్తుంది. ఆ పరిశుద్ధాత్మనే జీవం నిన్ను ఆయన వైపు త్రిప్పేటట్లు మారుస్తుంది. ఆమేన్. నీళ్ళు ఉన్న చెట్టు పొదకి మనం వెళ్తాం, కొన్ని చెట్ల దగ్గరికి వెళ్తామండి. చుట్టూరు దానికి ఏం చేస్తారు చెప్పండి? చుట్టూరు ఏం చేస్తారు? మట్టి తవ్వి చుట్టూరు మట్టి ఇలా ఆన కట్టేస్తారండి. ఆలోచించండి. నీళ్ళు ఉన్న చెట్టు ఎలా ఉంటుంది? చిగురిస్తూ ఉంటుంది. నీళ్ళు లేని చెట్టు ఎలా ఉంటుంది? ఎండిపోతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఎండిపోయినట్లే, నీకు ఎన్ని ఉన్నా కానీ. నగ్న సత్యం. పరిశుద్ధాత్మ లేకపోతే మనలో జీవం ప్రసాదించబడదు. మనలో ఆత్మ సంబంధమైనటువంటి మన ఆత్మీయ స్థితికి ఉద్యమం రేకెత్తించబడే మంట మనలో పుట్టదు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మని వర్షము, పరిశుద్ధాత్మని నింపుదల, పరిశుద్ధాత్మని శక్తి, పరిశుద్ధాత్మని భాషలు నీలోనికి ఎప్పుడైతే వస్తాయో నీ ఆత్మకు జీవము కలుగుతుంది, నీ భక్తికి జీవము కలుగుతుంది, నీ ప్రార్థనకు జీవము కలుగుతుంది. ఆమేన్. గనుక పరిశుద్ధాత్మ అందుకే పొందుకోండి, నింపబడండి, ఆత్మాభిషేకము చేత మీరు అలంకరించబడండి అని యాజకులుగా బోధిస్తూ ఉన్నామండి. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. మరి అది లేకపోతే ఒక యాజకుడు అండి, వాళ్ళ అమ్మ అడిగిందంట, ఒరే నువ్వు పరిశుద్ధాత్మను పొందావా అని అడిగిందంట. అమ్మ నేను సేవ చేస్తున్నాను కానీ ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయాను అమ్మని అన్నాడంట.
వాళ్ళ అమ్మందంట, ఒరే నువ్వు పాటలు పాడవచ్చు. వాళ్ళ అమ్మ తల్లి చెప్పిన మాట అంట. ఆయన చెప్తున్నాడు ఆ భక్తుడు, నువ్వు పాటలు పాడొచ్చురా, నువ్వు ప్రార్థన చేయొచ్చురా, నువ్వు స్వస్థత కార్యాలు జరిగించవచ్చు, పెద్ద పెద్ద మందిరాలు కట్టవచ్చు, అనేకులు మందిరం నడిపించవచ్చు. అయితే నీకు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు నువ్వు బయటికి వెళ్ళి పేడ పిసకటానికి కూడా పనికిరావరా, పేడ ముద్దలు వేసుకోవటానికి కూడా పనికిరావన్నప్పుడు ఆ సేవకుడు చాలా మనసులో బాధపడి, మా అమ్మ పరిశుద్ధాత్మ లేకపోతే పేడ పిసకటానికి పనికిరాదంది, పేడని ఏరుకోవటానికి కూడా పనికిరాదంది, అంత నీచునైపోతానేమని ఆ సేవకుడు మోకరించి, అయ్యా నాకు పరిశుద్ధాత్మ కావాలయ్యా, పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఇంటికి రావద్దు అనే కండిషన్ పెట్టేసిందంట వాళ్ళమ్మ. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే నీకు ఒక జత బట్టలు కూడా కుట్టినరందంట. కొన్ని కండిషన్స్ పెట్టాక ఆ సేవకుడికి మనసులో చాలా బాధ కలిగి, అయ్యా నాకు పరిశుద్ధాత్మ కావాలని ఇక బలిపీఠం పట్టుకొని రాత్రింబగుళ్ళు దేవుని పాదాలు పట్టుకొని అడుగుతుంటే దేవుడు 15వ రోజున బలమైన ఆత్మచేత నింపెను. ఆమేన్. అప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తారే, నువ్వు పరిశుద్ధాత్మ పొందుతుందంటే, పొందానమ్మ, భాషలు కూడా వచ్చినాయి అమ్మ, దేవుడు నన్ను అభిషేకించాడు. ఆమేన్. జీవం, ఉజ్జీవం రగులుకునేటట్లు చేస్తుంది. మరి ఈ రోజున మన జీవితంలో మరి పరిశుద్ధాత్మ లేకుండా మనం ఎన్ని కార్యాలు చేసినా దానికి సాటైనది ఏదీ లేదు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆ రాజ్యానికి చేరాలంటే తప్పనిసరిగా నీకు పరిశుద్ధాత్మ అవసరం. అది నువ్వు పొందుకోవాలి, నువ్వు ఆశపడాలి, నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి, ఏడుకోవాలి, పశ్చాత్తాపడాలి. నీ హృదయంలో, నీ మనస్సులో నీకు ఆహారం లేకపోతే ఎంత బాధపడి ప్రార్థన చేసుకుంటా, వస్త్రాలు లేకపోతే ఎంత బాధపడి ప్రార్థన చేసుకుంటా, అనారోగ్యత వచ్చినప్పుడు ఎంత బాధపడి ప్రార్థన చేసుకుంటా, ఏదన్నా నీ జీవితంలో వ్యాపారం సరిగ్గా జరగకపోతే ఎంత ప్రార్థన చేసుకుంటా, పిల్లలు మారకపోతే ఎంత ప్రార్థన చేసుకుంటా, కుటుంబ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేసుకుంటావు, అంతకంటే 1000 రెట్లు ప్రార్థన నీవు పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థన చేసుకోవాలి. ఆమెన్. చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు, హల్లెలూయా. ఆత్మాభిషేకముతో నింపమని నువ్వు ప్రభువుని అడగాలి. పరిశుద్ధాత్మ కావాలని నువ్వు ప్రభువుని అడగాలి. నిజంగా ఆ ఫిలిప్పు సువార్తికుడైనప్పటికీ కూడా 4 కౌర్తులకు మరి ఆయన జన్మనిచ్చాడు. ఆ 4 కన్నికలు ప్రవచించే వారిగా ఉన్నారు. ఆమేన్. మరి ఈ రోజున మరి మనం ఎలా ఉన్నాం, మన పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం అర్థం చేసుకోండి. మనం పొందుకుంటేనే కదండి పిల్లలు పొందుకునేది, మనం ప్రవచిస్తేనే కదండి పిల్లలు ప్రవచించేది. కనుక ఇటువైపు పక్కన పెట్టేసి ఆస్తులు అంతస్తులు ఇవన్నీ పక్కన పెట్టేసేసాయి. ఎందుకంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే ప్రయోజనము ఏమీ కలగదు. హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఏమీ కలగదు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఏమీ లేదు. నువ్వు లోకమంతా సంపాదించుకోకపోయినా యేసయ్య పరిశుద్ధాత్మ నువ్వు సంపాదించుకున్నావు అనుకో, నీ ప్రాణాన్ని పోగొట్టుకున్న దేవుని రాజ్యములో అక్కడ ప్రత్యక్షం అవుతావు. ఆమేన్. గనుక పరిశుద్ధాత్మ ఉంటే నీలోనికి వేర్లు ప్రవేశిస్తాయి. ఆ వేర్లు నిన్ను చిగురింపచేస్తే ఎండిన ఏర్లకు మరలా జీవము కలుగుతుంది. ఎండినటువంటి నదులకు మరలా నీళ్లు ప్రవాహము చేత మరలా నదులకు కల వస్తుంది. ఆమేన్. ఏమొస్తుందండి? పచ్చగా ఆ నదుల్లో గడ్డి మొలిచినప్పుడు ఆ నదుల దగ్గరికి వెళ్ళి పుట్టులు దిగటం అవి చేస్తూ ఉంటారు. పచ్చదనానికి సాదృశ్యంగా మార్చబడదండి. ఎండిపోయిన చెట్టు వేరు, బ్రతికిన చెట్టు వేరు. మన ఈ మధ్య ఒక చెట్టుని అలా కత్తిరించేసేసాను, ఒక్క అరగంటకు దాని స్వరూపం మారిపోయింది, ఆకులన్నీ మాడిపోయినాయండి. అలాంటిదండి మన బ్రతుకు. అయితే పరిశుద్ధాత్మను పొందామనుకో, నీ యొక్క ఆత్మ దేవుని రాజ్యములో గంతులు వేస్తూ ఉంటుంది, నిన్ను జీవింప చేస్తూ ఉంటుంది, నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందితే అదే నీ కొరకు ప్రార్థన చేసిద్ది. నీకు అర్థం కావట్లేదు, నువ్వు చేసుకోవాల్సిన పని లేదండి. ఒకసారి నువ్వు బలహీనపోయి మంచంలో ఉన్నావు అనుకో, ఆ పరిశుద్ధాత్మ నీ కొరకు ఏం చేస్తుంది? అబ్బా తండ్రి అని నీ కొరకు ఆత్మదేవుడు మొరపెడుతూ ఉంటుంది. చెప్పు గట్టిగా. పొందినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక చివరి మాట చదవండి. అబ్బా తండ్రి అని
నీ కొరకు విజ్ఞాపన 8 అధ్యాయంలో చూడండి, విజ్ఞాపన చేయుచు ఉన్నది అని ఉంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, ఆ. దేవునికి స్తోత్రం. ఆత్మ తానే మన పక్షమును ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, మన కొరకు ప్రార్థన చేస్తుంది. అర్థమవుతుందండి? మనం అన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోగలుగుతామండి. నేను అన్ని సార్లు A to Z చేసుకుంటున్నాను అన్న చేతులు పెట్టి ఎవ్వరు ఎత్తలేరు. ఏదో ఒక రోజు తప్పిపోతా ఉంటుంది. కంటిన్యూగా చేసుకోవాలన్న సమయం ఏదో ఒకటి వచ్చి పడిద్ది. పిల్లల శోధన అదని ఇదని ఏదో ఒకటి వచ్చింది. అలాంటప్పుడు మనం చేసుకోలేని పరిస్థితులు. అయితే నువ్వు బలహీనముగా ఉన్నప్పుడు ఆ ఆత్మ నీ పక్షాన తండ్రికి నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది, తండ్రిని బ్రతిమలాడిద్ది. నువ్వు పొందిన ఆత్మ అది నీకు ఉపయోగపడుతుందండి. ఆ ఆత్మ నువ్వు పొందకపోతే నువ్వు ఎంతసేపు చేయగలుగుతావు? బలహీనమైపోతాం, కృంగిపోతాం, కృమిలిపోతాం, నశించిపోతామండి. గనుక జీవాన్ని ప్రసాదిస్తుంది పరిశుద్ధాత్ముడు. అందుకే పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఒట్టి అన్నం తింటే వేరు, అన్నంతో పాటు కూర వేసుకొని కలుపుకొని తింటే ఆ అన్నం రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ కూడా అలాగ కూరలాగా ఉపయోగపడుతుందని ఈ అన్నంలో. అర్థమవుతుందా? కూరలాగా ఉపయోగపడుతుంది, టేస్ట్ని ఇస్తుంది. ఆ పరిశుద్ధాత్ముడు అలా నిన్ను క్రియేట్ చేస్తూ ఉంటాడు. పాలని పెరుగుగా మార్చేది ఏందండి? పాలని పెరుగుగా మార్చేది మజ్జిగ. ఆమేన్. అలాగనే ఈ ఆత్మదేవుడు అలా క్రియ చేస్తాడు. గనుక చేతులు చాపుదాం, కళ్ళు ముద్ద మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనలను ఆత్మశక్తితో నింపినట్లుగా, పరిశుద్ధాత్మ వరముల చేత నింపినట్లు స్తోత్రించుదాం. పెద్దగా చెప్దాం, మనమంతా పెద్దగా చెప్దాం. చేతులు పైకి పెద్దగా చెప్దాం.